नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये। वाधूलान्वयसञ्जातमुपलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम्। श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम्। कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీకంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపదపంకజసక్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధవిద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్నగురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమునం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో. జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుః శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని చక్కగా స్పష్టంగా మననం చేసి మన ముందు ఉంచారు. కరుణ ప్రయత్నం చాలా చక్కగా చేశారు. విషయాన్ని అందంగా సమకూర్చుకున్నారు. స్పష్టంగా దాన్ని అందించారు. యథా అంటున్నారు శ్లోకంలో మళ్ళీ వివరించడంలో శుభీభూయం యాతాహ అని ఉండాలి. యాకి దీర్ఘం ఉండాలి. అది తప్పనిసరిగా సరిదిద్దుకోవలసినటువంటి పొరపాటు. శుభీభూయం యాతాహ. యాతాహ అంటే ప్రాప్తాహ పొందినవి అని అర్థం అన్నమాట. విషయాన్ని చక్కగా అవగతం చేసుకున్నారు. దాన్ని కూర్పు కూడా చాలా బాగా చేసుకున్నారు. ముందు వెనక చేసుకొని చక్కగా అందంగా కూర్చుకొని చక్కటి ప్రయత్నం చేసి ఆచార్య స్మరణతో ప్రారంభం చేసి విషయాన్ని వివరించి కృతకృత్యులైనారు. ఈ ప్రయత్నంలో ఈ శక్తి ఈ సామర్థ్యం ఇతోధికంగా పెరిగి చక్కటి రీతిలో సద్గ్రంథాలలో ఉండేటటువంటి విషయాలని అందరికీ అందించగలిగే అవకాశం అందిపుచ్చుకుంటారు ఆచార్య అనుగ్రహంతో భగవద్ అనుగ్రహంతో అని. ఆ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ మన ఈ వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం చేసుకుందాం. ఇవాల్టి నుంచి మరొక చిన్న విన్నపం. నిన్నటితో మనకి ఆనంద అనుభవం పూర్తయిపోయింది. ఇవాల్టి నుంచి ప్రమాణ తిరట్టు అనుకున్నాం. మన తిరుమాలిరుసాలో వెళ్ళడానికి ముందు సుందర బాహుస్తవం అనుసంధానం ప్రారంభం చేసుకున్నాం. అయితే భగవద్ రామానుజుల తిరునక్షత్రం మనకి 12వ తేదీ వస్తుంది. ఇవాళ అప్పుడే ఉత్సవాలు అన్ని చోట్ల ప్రారంభమైనాయి. 10 రోజులు చేసే ఉత్సవాలు. ఇవాళ నుంచి 5 రోజులు నేను దివ్య ప్రబంధ అనుసంధానం చేసుకుంటాను. అందుకని ఇవాళ నుంచి ప్రారంభం చేసుకున్నాను. అప్పుడు ఒక ఆలోచన కలిగింది. గోష్ఠిగా కూడా భగవద్ రామానుజ కైంకర్యం మనం చేసుకుందాము. ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా విశేషించి ఎవరినైనా ఆహ్వానించి చెప్పుకోవడానికి మనకి పాఠ్యాంశం చాలా ఉంది కాబట్టి ఆ రకంగా మనకి కుదరదు. అందుకని మనం మన వ్యాసంగం పూర్తి అయిన తర్వాత భగవద్ రామానుజ విషయకములైనటువంటి ఒక చిన్న చిన్న నిత్యానుసంధేయమైనటువంటి స్తోత్రాలని ఒక 5 నిమిషాలు కలిసి అనుసంధానం చేద్దాం. ఒక్కొక్క రోజు
ఒకటి 2 స్తోత్రాలు, చిన్నవైతే 2, పెద్దవైతే 1. ముందుగానే చెప్తున్నాను, గ్రంథాన్ని మీరు తెచ్చిపెట్టుకుంటారు అనేసి. ఇవాళ మనం మౌక్తికములు, ప్రార్థనా పంచకం ఇవి అనుసంధానం చేద్దాం మన కాలక్షేపం అయిన తర్వాత చివరిలో. రేపు మనం ధాటీ పంచకం, దానితో పాటుగా రామానుజ చతుశ్లోకి ఈ రెండింటిని అనుసంధానం చేసుకుందాం. ఎల్లుండి యతిరాజ వింశతి చేద్దాం. 20 శ్లోకాలు కాబట్టి 5 నిమిషాల పైనే పడుతుంది. యతిరాజ వింశతి అనుసంధానం చేసుకుందాం కలిసి. అలాగే 4వ రోజు అంటే మనం 11వ తేదీని భజ యతిరాజ స్తోత్రం అనుసంధానం చేసుకుందాం. ఈ రకంగా మనం భగవద్ రామానుజ తిరునక్షత్ర పురస్కృతమైనటువంటి వాక్ రూపమైన కైంకర్యాన్ని గోష్ఠిగా చేసుకుంటాం. ఎవరి మట్టుకు వాళ్ళు ఎలాగా చేసుకుంటారో గోష్ఠిగా మనం ఆ రకమైనటువంటి భగవద్ రామానుజ కైంకర్యాన్ని చేసుకోబోతున్నాం ఈనాటి నుంచి. దానికి తగినట్టుగా మీరు పుస్తకాన్ని దగ్గరికి తెచ్చిపెట్టుకోండి అని ముందుగానే సూచిస్తూ మనం వరదరాజస్తవ శ్లోకానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషది సరస్వతి శ్రీనిధిన్నిధిమపారమర్థినాం అర్థితార్థ పరిదాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజమధిరాజమాశ్రయే నిత్యమింద్రియ పదాతిగం మహో యోగినామపి సుదూరగం ధియః అప్యనుస్రవ శిరస్సు దుర్గ్రహం ప్రాదురస్తి కరిశైలమస్తకే వల్లికాశ్రుతిమతల్లికామయీ ఏన పల్లవిత విశ్వశాఖయా స్వశ్రియా కరిగిరేరనుక్రియా వష్టిమృష్టవరదం తమాశ్రయే యం పరోక్షముపదేశతస్త్రయీ నేతి నేతి పరపర్యుదాసతః వక్తియస్తమపరోక్షమీక్షయత్యేష తం కరిగిరిం సమాశ్రయే ఏష ఈసైతి నిర్ణయం త్రయీ భాగధేయరహితేషు నోదిశేత్ హస్తిదామనిన నిర్ణయేతకో దేవరాజమయమీశ్వరస్థితి హైకుదృష్ట్యభినివిష్ట చేతసాం నిర్విశేష సవిశేషతాశ్రయం సంశయం కరిగిరిర్నుదత్యసౌ తుంగమంగళ గుణాస్పదే హరో న్యాయతర్కముని ముఖ్య భాషితైః శోధితైః సహ కథంచన త్రయీ జోషయేద్ధరిం అనంహసో జనాన్ హస్తిదామ సకలం జనం స్వయం అద్భుతం మహదసీమ భూమకం కించిదస్తి కిల వస్తు నిస్తులం ఇత్యఘోషి ఇరిదం తదగ్రతః తథ్యమేవ కరిధాంని దృశ్యతే సంవదేత కిల యత్ప్రమాంతరైః తత్ప్రమాణమితి ఏహి మేనిరే తన్మతేపి కిల మానతంగత హస్తినాజ్య పరవస్తు నిత్రయీ గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తక్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిరణైక్ష్మా శృతివశాత్. ఇంతవరకు అర్థానుసంధానం చేసుకున్నాం. చక్కటి నిన్నటి శ్లోకంలో విషయాన్ని మననం కూడా మనకి కరుణ గారు చేసి వినిపించారు. మనం ఇప్పుడు ఒక అభ్యాసాన్ని ప్రారంభం చేసుకుంటూ కొత్త శ్లోకాన్ని అర్థంతో తెలుసుకుందాం. ఈ అనుసంధాన క్రమంలో మరొక సూచన కూడా చేస్తున్నాను. మనకి కూరతాళ్వాన్ వాజ్ తిరునామాలు ఇలా ఎవరైతే వారి వాజ్ తిరునామాలు చివరిలో అనుసంధానం చేసుకుంటున్నాం, ఆళ్వార్లవి వాటివి. మనం ఈ 5 రోజులలో భగవద్ రామానుజులకి మంగళాశాసనం చేసుకోవాలి గోష్ఠిగా అంటే భగవద్ రామానుజుల వాజి తిరునామాలని మనం కలిసి అనుసంధానం చేయాలి. ఇవి కొంతమందికి తెలుస్తాయి, కొంతమందికి తెలియవు. ఇది తెలియచేసుకుని వరుసగా అనుసంధానం చేయడానికి ఒక 4 రోజులు ఉన్నాయి కనుక ఇవాల్టి నుంచి మన ఆ వాజి తిరునామాలని కూడా అనుసంధానం చేద్దాం. అవి మనకి నిత్యానుసంధానంలో ఉంటాయి. అలాగే దీంట్లో కూడా ఉండవచ్చు. శ్రీపతి స్తుతిమాలలో నేను చదివినప్పుడు చెప్తాను ఎక్కడున్నాయో. అవి మీరు దాన్ని గుర్తించుకొని నాతో కలిసి అనుసంధానం చేస్తే కొంచెం అలవాటు పడుతుంది కొత్త వాళ్ళకి. అలవాటు ఉన్న వాళ్ళకైతే అభ్యాసం అవుతుంది. దానికి కూడా సిద్ధంగా ఉందాం మనం. ఇక ఇవాళ మనం చేసుకునేటటువంటి ఎక్సర్సైజ్ ఈనాటి శ్లోకంలో ఉండేటటువంటి ఒక పదంతో ముందు శ్లోకాలలో ఆ పదం ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది అని గుర్తించుకునే క్రమంలో ఇతి అనే పదాన్ని తీసుకుందాం. నిన్నటి శ్లోకంలో ఇతి అనే పదం మనకి
4వ పాదంలో చివరిలో ఉంది చూడండి. ఇతిహి నిరణయిష్మ శృతివశాత్ అన్న చోట ఇతి అనే పదం ఉంది. ఈ పదం ఎక్కడెక్కడ వచ్చింది అనడానికి అప్పుడే 10వ శ్లోకం అని పెట్టేశారు. ఒక ఆన్సర్ అయితే వచ్చేసింది. ఎక్కడొచ్చింది 10వ శ్లోకంలో? తత్ప్రమాణమితి అని ఉంది చూసారా? 10వ శ్లోకంలో ఇతి అనే పదం సంవదేత అనే శ్లోకంలో 2వ పాదంలో వచ్చింది. నెక్స్ట్ 6వ శ్లోకం అని పెడుతున్నారు, గమనించండి. 6వ శ్లోకంలో ఏ పాదంలో ఉందో కూడా ఒకసారి స్పష్టంగా మనం తెలుసుకుందాం. ఏష ఈశ ఇతి. వెరీ గుడ్. మొదటి పాదంలోనే ఉంది. ఏష ఈశ ఇతి. ఇతి అంటే అని కదా మనం చెప్పుకున్నాం. ఆ ఇతి అనే పదం 6వ శ్లోకంలో ఉంది ఇతి అని, మళ్ళీ 10వ శ్లోకంలో చెప్పారు. ఇంకా 9, 3 అని చెప్తున్నారు. 9వ శ్లోకంలో ఏ పాదంలో ఉందో ఒక్కసారి గమనిద్దాం మనం. 9వ శ్లోకం 6వ శ్లోకంలో, వెరీ గుడ్, 6వ శ్లోకంలో 4వ పాదంలో కూడా ఉంది. దేవరాజమయం ఈశ్వరస్త్వితి అని ఉంది చూసారా? 6వ శ్లోకంలో 2 చోట్ల ఇతి అనే పదం వచ్చింది. ప్రారంభ పాదంలోనూ చివరి పాదంలోనూ కూడా ఉంది. 2 చోట్ల ఇతి అనే పదం వచ్చింది, గమనించుకోండి. ఇప్పుడు 9వ శ్లోకం దగ్గరికి రండి. కించిదస్తి కిల వస్తునిస్తులో ఇత్యఘోషి అని 3వ పాదంలో ప్రారంభమవుతుంది చూసారా? ఇతి అఘోషి అని. అక్కడ 9వ శ్లోకంలో 3వ పాదంలో ప్రారంభంలో ఉంది ఇతి అనేది. నెక్స్ట్ 7, 3 అని పెడుతున్నారు, గమనించుకోండి. 7వ శ్లోకంలో 3వ పాదంలో అని అన్నారు. 7వ శ్లోకంలో లేదే. 3వ పాదం సంశయం కరిగిరిర్ నుదత్యసౌ. నుదతి అనేది పదం, అక్కడ ఇతి అనే పదం కాదు. నుదతి అనేది క్రియాపదం, అంచేత అక్కడ ఇతి అనే పదం మనకి లేదు. ఇంకా 3వ శ్లోకం అని పెట్టారు ఇందాక. 3వ శ్లోకం ఒకసారి చూడండి. యోగినామపి సుదూరగంధియః దుర్గ్రహం. 3వ శ్లోకంలో కూడా లేదు. 7లో 3వ పాదం అని పెట్టారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది కాకుండా ఇంకా 8లో 2 అని పెడుతున్నారు. అంటే మీరు కొంచెం అట్నుంచి కంగారు పడకుండా, ఇతి నుదతి ఇలా కంగారు పడకుండా ఉండడం కోసం కూడా ఒకసారి మనం చూసుకుంటున్నాం. 8వ శ్లోకం. 8వ శ్లోకం అంటే న్యాయతర్క ముని ముఖ్య భాషితై అనేటటువంటి శ్లోకం. అందులో కూడా ఇతి అనేటటువంటి పదం లేదు. 5వ శ్లోకం గురించి ఇది తెలుసుకొని పెట్టగలుగుతారా లేదా అని నేను అనుకున్నాను. పెట్టారు. పెట్టిన వాళ్ళని నేను అభినందిస్తున్నాను. నేతి నేతి అని ఉంది చూసారా? ఆ నేతిలో ఇతి ఉంది. నా ఇతి, ఇతి నా, ఇతి నా అని కదా మనం చెప్పుకున్నాం అక్కడ. అది గమనించగలుగుతారా లేదా అని అనుకున్నాను. చివరికి చక్కగా గమనించారు. నా ఇతి నేతి, అందులో కూడా ఇతి అనేటటువంటి పదం మనకి కనిపిస్తుంది. మళ్ళీ అక్కడే ఈక్షయతి అని ఉంటుంది, అది మళ్ళీ ఇతి కాదు, అది క్రియాపదం. అదంతా ఒకటే. అందులో ఇతి అనేది మనం వేరే చూసుకోకూడదు. నిదతి అన్నట్లుగానే ఈక్షయతి అన్నది క్రియాపదం. నేతి దగ్గర మాత్రం నా ఇతి, నా ఇతి అని విడదీసుకున్నప్పుడు ఇతి అనేటటువంటి పదం అక్కడ మనకి ప్రయోగింపబడింది అని తెలుసుకుంటూ, వెరీ గుడ్, చాలా చక్కగా ఫాలో అవుతున్నారు. ఇంకా ఇంకొక చిన్నది, హి అనే పదం కూడా నిన్నటి శ్లోకంలో మనకు ఉంది చూసారా? హి ఎక్కడెక్కడ ఉంది? నిన్నటి శ్లోకంలో హి అనే పదం 2 సార్లు వచ్చింది. అవ్యయం మొదటి పాదంలోనూ వచ్చింది, మళ్ళీ 4వ పాదంలోనూ వచ్చింది. వెరీ గుడ్. 10వ శ్లోకంలో హి అనేటటువంటి శ్లోకం అక్షర అవ్యయం ఉంది అని పెడుతున్నారు. సంవదేత కిల అన్న చోట ఏహి మేనిరే అని ఉంది. 11నే ఆధారంగా చేసుకుని మనం అడుగుతున్నాం కనుక 11 అక్కర్లేదు. 11వ శ్లోకంలో 2 సార్లు వచ్చిన హి అనేటటువంటి అవ్యయం. మిగిలిన శ్లోకాలలో ఎక్కడ వచ్చింది అంటే 10వ శ్లోకం ఒకటి పెట్టారు. వెరీ గుడ్. 2వ లైన్లో 10వ శ్లోకంలో 2వ లైన్లో ఉంది అని. ఇది కాకుండా ఇంకా ఏ శ్లోకాలలో ఉంది అనేది ఒక్కసారి గమనించండి.
ఉందా లేదా అసలు? 10వ శ్లోకం 2వ లైన్ అయిపోయింది మనకి. ఇంకా మిగిలిన శ్లోకాలలో హి అనేటటువంటి పదం ఉందా లేదా? కేవలం 10వ శ్లోకంలోనేనా ఉంది? 10వ శ్లోకంలో మాత్రమే మనకి హి అనేటటువంటి పదప్రయోగం కనిపిస్తుంది. 11వ శ్లోకంలో 2 చోట్ల కనిపిస్తోంది. అయితే కొంచెం దీనికి సంబంధించేటటువంటి అవ్యయం హై కుదృష్టి అనేటటువంటి ప్రయోగంతో ఉన్న శ్లోకం హై అనేటటువంటి పదంతో ప్రారంభమవుతుంది. ఈ హీకి హైకి తేడా ఏమిటి అంటే హీ అనేది కూడా కదా అని ప్రసిద్ధినే చూపిస్తుంది. ఈ హై అనేది కూడా ప్రసిద్ధినే తెలియచేసేటటువంటి అవ్యయం అని మనం తెలుసుకుంటూ ఇప్పుడు కొత్త శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. వెనకటి శ్లోకంలో ఉండేటటువంటి విశేషాంశాన్ని ఒకసారి మనం పర్యాలోచన చేసుకుంటూ నిన్న మనం చెప్పుకున్నది గుణయోగం చెప్పబడింది. గుణయోగంతో వరదరాజస్వామి వైభవాన్ని ప్రారంభం చేశారు అని అనుకుంటున్నాం. ఆ గుణయోగం అనేది ఎలాగా అంటే భగవద్యోగం వల్ల గుణాలకి మంగళత్వం కలిగింది, గుణాల వల్ల భగవంతునికి మంగళత్వం కాదు. శృతి ఆ రకంగా తెలియచేస్తోంది అన్నారు. ఆ రకంగా తెలియచేస్తున్న మాటలు శృతి వాక్యాలు మనకి వ్యాఖ్యానంలో ఇస్తారు. సత్యస్య సత్యం, జ్యోతిషాం జ్యోతి, ఇలా చెప్తుంది భగవత్తత్వాన్ని శృతి. అంచేత సత్యమునకు సత్యమైన వాడు అంటే సత్యత్వానికి ఆయన ఆధారంగా ఉండడం వల్ల మరింత గొప్పతనం వచ్చింది అని మనం నిన్న వివరణ చేసుకున్నాం. ఇది మనకి బాగా అర్థం కావాలి అంటే ఇప్పుడు చూడండి, కొన్ని వస్తువులకి అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు. అంటే అందరూ దాని తాలూకు విలువని తెలుసుకొని దాన్ని ఆదరించి స్వీకరించేటట్లుగా ఉండడం కోసం ఆ వస్తువు యొక్క వైభవాన్ని తెలియచెప్పడానికి యాడ్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక జ్యువెలరీ ఉందనుకోండి, లేదా ఒక చీర ఉందనుకోండి, వస్త్రాలు ఉన్నాయనుకోండి, ఆ వస్త్రాలు సహజంగా గొప్పవే, ఆ నగలు సహజంగా గొప్పవే. కానీ ఆ నగలని కూడా ధరిస్తే ఎవరు ధరిస్తే వాటికి ఇంకా అందం వస్తుంది అని అనుకుంటారో అలాంటి సెలబ్రిటీస్ ద్వారా ఒక అందమైన నగ ఉంది అంటే ఆ నగ అందమైనటువంటి ఒక కథానాయిక, ఒక హీరోయిన్ ధరిస్తే అది ఇంకా అందంగా కనిపిస్తుంది అనేది సహజంగా లోకంలో మనం చూస్తూనే ఉన్న విషయం కదా. అడ్వర్టైజ్మెంట్ ఎలా ఎవరి చేత ధరింపచేస్తారు అంటే సామాన్యుల చేత ఆ నగలని ధరింపచేసి అందరికీ చూపించరు. ఆ నగ ధరించడానికి వీలైనటువంటి అందం కలిగిన, అంటే ఆవిడ ధరిస్తే ఈ నగకి ఇంకా అందం పెరుగుతుంది, జనం అందరూ కూడా దాన్ని ఆదరిస్తారు అని అనుకుంటారు. ఆ వ్యక్తి ధరిస్తే ఈ వస్త్రానికి ఇంకా అందం పెరుగుతుంది, ఇంకా విలువ పెరుగుతుంది అని కదా వాళ్ళ చేత వాళ్ళకి బోళ్ళంత డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత వాటిని ధరింపచేసి ఆ వస్తువు యొక్క గౌరవాన్ని లోకంలో పెరిగేటట్లుగా ఎలాగైతే చేస్తున్నామో లోకంలోనే ఇలా ఉంటే ఇక గుణాలకి కూడా గొప్పతనం దేని వల్ల వచ్చింది అంటే పరమాత్మని ఆశ్రయించటం వల్ల అనే భావం మనకి ఈ రకమైన ఎగ్జాంపుల్ ని గుర్తుపెట్టుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటండి, గుణాల వల్ల భగవంతుడికి కదా గొప్పతనం అనేటటువంటి లోక వ్యవహారం ఎలా మారుతోంది అంటే అసలు లోక వ్యవహారంలోనే ఆశ్రయించిన వ్యక్తిని బట్టి వస్తువు యొక్క విలువ పెరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనంగా మనం తెలుసుకుంటూ అప్పుడప్పుడు సంస్కృతం అప్పుడప్పుడు తమిళం చదువుతాను అని మీకు చెప్పాను కదా. ఈ స్టేట్మెంట్ ని తమిళంలో వ్యాఖ్యానంలో అన్నగరాచార్య స్వామి వారు ఎంత అందంగా చెప్పారో ఒక్కసారి ఆ వాక్యం చదివేసి తర్వాత కొత్త శ్లోకాన్ని నేను అనుసంధానం చేస్తాను. మంగళం భగవాన్ విష్ణు భావత్క మంగళ గుణా ఇత్యాది అన్నారు. నిన్న మనం చెప్పుకున్నాం మంగళం అనే పదం పరమాత్మకి వాచకంగా ఉంది, గుణాలకి వాచకంగా ఉంది. ఈ ఎంబెరుమాన్ స్వతయేవ మంగళమయనాఘయ్యాల్, సహజంగా ఆయన మంగళాస్పదుడు అవడం చేత అది కారణమాగ అవనై మంగళం என்பதே ஒழிய మంగళ గుణంగల్ అవనిడత్తిల్ ఇరుప్పదు కారణమాగ వల్ల, మా ఆయన స్వతహాగా మంగళాస్పదుడు కావడం చేత మంగళకరుడు అవుతున్నాడు తప్ప మంగళ గుణాలు ఆయనలో ఉండడం వల్ల ఆయనని మంగళం భగవాన్ అని అనటం లేదు, స్పష్టం చేశారు.
మరి గుణాలను ఎందుకు మంగళ గుణాలు అని అంటున్నారు అంటే మంగళాస్పదమైనటువంటి పరమాత్మని పట్టాయి కనుక గుణాలు మంగళకరములు అని అనబడుతున్నాయి. మంగళ గుణంగల్ అవనిడத்தில் இருப்பது కారణமாக వల్ల ఇని గుణంగళై మంగళం என்பது ఎదుకొండు అంటే ఎన్నాల్ మంగళమయనాన ఎంబెరుమానోడు ఇవై సంబంధం పెత్తమయ్యాల్ తాన్ எந்த குணங்கள் ఎంబెరుమానోడు సంబంధం పెత్తనవో అవయే మంగళం. ఏ గుణాలైతే పరమాత్మతో సంబంధాన్ని పొంది ఉన్నాయో అవి మంగళకరములైన గుణములు. ఎవై పెరవిల్లయో అవై హేయమెన్ను వేద మూల ప్రమాణத்தால் நாம் అరుదు ఇట్టి ఇరుప్పదాల్ వేద ప్రమాణంతో మేం తెలుసుకోవటం చేత ఉలగ రీతియై నాం ఎంబెరుమానిడத்தில் భావిక్కలాగాదు లోక రీతిని పరమాత్మ విషయంలో మనం భావించకూడదు అని ఆ వ్యాఖ్యానంలో అన్నగిరాచార్య స్వామి వారు చాలా స్పష్టం చేస్తారు. ఇది మనం వెనకటి శ్లోకంలో భగవంతుని దగ్గర ఉండేటటువంటి కళ్యాణ గుణయోగాన్ని గురించి తెలుసుకోవలసినటువంటి అంశం. ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తాను. అంటే సందర్భం వచ్చింది కనుక మనం అన్ని గ్రంథాలు సేవించలేం, కానీ ఆ గ్రంథాలలో ఉండే విషయాన్ని కొంచెం సమన్వయం చేసుకోగలుగుతామని చెప్తున్నాను. వరదరాజస్తవంలో ఉండే ఒక విశేషం నిన్న చెప్పుకున్నాం. 10 శ్లోకాలకి ఒక వృత్తంతో రచన సాగింది అని. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి శ్లోకాలు శిఖరిణీ వృత్తంలో రచింపబడ్డాయి అని మనం తెలుసుకున్నాం. ఇలాగే రచన చేసినటువంటి వైభవం కలిగిన స్తోత్రం ఒకటి ఉంది. రచించిన మహానుభావులు ఒకరు ఉన్నారు. వారు వేదాంత దేశికులు. వారు దయాశతకం అని ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని అందించారు. ఆ దయాశతకంలో వారు కూడా ఇదే పద్ధతిని అవలంబించారు. 10 శ్లోకాలకి ఒక వృత్తం, 10 శ్లోకాలు అయ్యేసరికల్లా వృత్తం మారుస్తూ ఆ స్తోత్ర రచన సాగుతూ ఉంటుంది. వేదాంత దేశకులు అందించినటువంటి స్తోత్రం అది. అందులో దయాదేవి యొక్క వైభవాన్ని గురించి చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం అనుకున్న విషయానికి కొంచెం ఎక్స్టెన్షన్ అన్నమాట. ఇంకొంచెం వెళితే ఇప్పుడు మనకి అర్థమైంది ఏమిటి అంటే భగవంతుణ్ణి ఏ గుణాలు ఆశ్రయించినా అవి మంగళ గుణములే అవుతాయి అని కదా మనం చెప్పుకున్నాము. ఇప్పుడు దీన్ని కొంచెం పెంచుతూ అసలు భగవంతుడి దగ్గర ఉండేటటువంటి గుణాలు మంగళకరములే అవ్వాలి అంటే దానికి కూడా ఈ దయాదేవి యొక్క సహకారం ఉంటేనే అని అంటారు. అంటే మంగళ గుణాలుగా చెప్పబడేటటువంటి గుణాలు దోషాలుగా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దయాదేవి నువ్వు కనుక వాటిని ఆయనని దగ్గర లేకపోయినట్లయితే అని అంటారు. వృషగిరి గృహమేధి గుణాః బోధ బల ఐశ్వర్య వీర్య శక్తి ముఖాః దోషాభవేయురేతే యది నామద్వయే దయే త్వయా వినా భూతాః అని ఒక శ్లోకం ఉంటుంది. దయాశతకం మీ దగ్గర ఉంటే తర్వాత ఈ శ్లోకాన్ని వెతుక్కోండి. అది కూడా ఇక్కడ మీరు నోట్ చేసి పెట్టుకోండి. అంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే గుణాలకి మంగళకరత్వమే అన్న స్టేట్మెంట్ మనం స్పష్టంగా ఇందులో తెలిసేసుకున్నాము. ఆ మంగళ గుణాలు కూడా ఒకప్పుడు దోషాలుగా మారిపోయే అవకాశం ఉంది. అమ్మా దయా నువ్వు లేకపోతే అనేదాన్ని ఇంకొంచెం విశేషంగా ఇక్కడ మనం సమన్వయం చేస్తున్నాం. అదేంటండి అలాగా స్వామి దగ్గర ఉండే గుణాలు మంగళ గుణాలు దోషాలుగా ఎలా అయిపోతాయిట అని అంటే ఇందాక చెప్పినట్లు సత్య జ్ఞాన ప్రభృతయ అని గుణాల గురించి చెప్పారు కదా. జ్ఞానం ఉందనుకోండి, ఆయన భగవంతుల్లో జ్ఞాన గుణం ఉంది. ఆ జ్ఞాన గుణం మంగళ గుణం అవుతోంది. ఆ జ్ఞాన గుణం మంగళ గుణంగా కాకుండా దోషంగా మారిపోతుంది ఎప్పుడు దయ లేకపోతే అంటున్నారు. దయ అనేటటువంటి గుణం ఆమెనే ఒక దేవేరిగా భావిస్తూ, ఎలాగంటే జ్ఞానవంతుడు పరమాత్మ, సర్వజ్ఞుడు పరమాత్మ. ఇప్పుడు మనం చేసిన తప్పులన్నీ ఆయనకి తెలిసిపోతాయి. ఆ తప్పులన్నీ తెలిసిపోవడానికి కారణం ఆయనలో ఉండేటటువంటి జ్ఞానం అనేటటువంటి గుణం. దాచినా దాగదు, తెలియకుండా ఉండేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు భగవంతుడికి ఉండేటటువంటి జ్ఞాన గుణం వల్ల మనలో ఉండేటటువంటి అపరాధాలన్నీ ఆయనకి తెలిసిపోతున్నాయి. అన్నీ తెలిసిన వాడు అవడం చేత
ఇప్పుడు ఆయనలో దయ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? జ్ఞానం సర్వజ్ఞుడు కనుక మనలో ఉండేటటువంటి దోషాలు తెలిసే కనుక ఆ దోషాలకు తగినట్టుగా శిక్షిస్తాడు. అప్పుడు బాబో ఈయనకి అన్నీ తెలిసిపోవడం ఓ పెద్ద ఇబ్బందిగా ఉంది అని అందరూ అనుకుంటున్నాడు. సర్వజ్ఞుడు అని ఆయనని పొగడడం కాకుండా బాబో ఈయనకి అన్నీ తెలిసిపోతున్నాయి, దీనివల్లే మాకు ఈ శిక్షలు పడుతున్నాయి అని ఆ జ్ఞాన గుణం అనేది దోషంగా మారిపోతుంది. శరణాగతులు కాకపోయినా శిక్షించేటటువంటి అవకాశాన్ని కలిగించేదిగా అవుతుంది. జ్ఞానమైన, శక్తి అయినా, వీర్యమైన, తేజస్సు అయినా అన్ని మంగళకరాలుగా పరిణమిస్తున్నాయి అంటే అమ్మ దయా నువ్వు చేరి ఉండడం చేత, నువ్వు లేకపోతే దోషాలుగా మారిపోయి ఉండేవి అని చమత్కారంగా చెప్తారు దయాశతకంలో. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించిన గుణాలన్నీ మంగళకరాలే, కానీ భగవంతుడి గుణాలు కూడా దోషాలు కాకుండా ఉండేటట్లుగా కాపాడేది అమ్మవారి యొక్క సన్నిధి. అమ్మ దయారూపమైనటువంటి దేవేరి ఆయనతో చేరి ఉండడము అనేటటువంటి ఒక ప్రత్యేకతని ఆ గుణాల విషయంలో అక్కడ మనకి వేదాంత దేశకులు తెలియజేస్తారు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు 12వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. నిరాబాధం నిత్యం నిరవధి నిరంహో నిరుపమం సదా శాంతం శుద్ధం ప్రతిభటమవద్యస్య సతతం పరం బ్రహ్మాంనాతం శృతి శిరసి యత్తద్వరదతే పరం రూపం సాక్షాదిదమపదం వాంగ్మనసయోహో. ఇది శ్లోకం. మొట్టమొదట నిరాబాధం నిత్యం అని ప్రారంభమవుతోంది. మొదలు చెప్పండి అమ్మా అని ఎవరో పెడుతున్నారు, ఏదైనా డౌట్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. నిరాబాధం నిత్యం అని ఇక్కడ శ్లోకం ప్రారంభం అవుతోంది. దయాశతకంలో శ్లోకం గురించి కనుక అడిగి ఉంటే వృషగిరి గృహమేధి గుణాహ అని శ్లోకం మొదలవుతుంది. వృషగిరి గృహమేధి గుణాహ అని ప్రారంభమవుతుంది. ఆ శ్లోకాన్ని సంఖ్యని చూసుకుని ఈ శ్లోక సంఖ్య దగ్గర మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి క్రియాపదం అని ప్రత్యేకించి చెప్పుకోవడానికి తగినటువంటి పదం ఏది లేదు. క్రియాపదాన్ని మనం ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే అపదం అని ఉంది చూసారా, అపదం దగ్గర ఒక క్రియని మనం అత్యాహారం చేసుకోవాలి, తెచ్చి పెట్టుకోవాలి అని నేను అనుకున్నాం కదా. భవతి అని చెప్పుకోవాలి. భవతి అంటే అవుతుంది అనే పదాన్ని మనం అక్కడ తెచ్చి పెట్టుకోవాలి. అపదం భవతి అని మనం పెట్టుకోవాలి. అపదం అవుతుంది అంటే అందనిది అవుతుంది. పదం అంటే స్థానం, అపదం అంటే స్థానం కానిది అని అర్థం. అపదం భవతి అందనిది అవుతుంది అని మనం ఒక క్రియని పెట్టుకుంటే దేనికి అందనిది, ఏది అందనిది, ఎందుకు అందనిది అనే అర్థాలని మనం సమన్వయం చేసుకుంటాం. దేనికి అందదు అంటే వాంగ్ మనసయోహో, వాక్కుకి మనస్సుకి కూడా అపదం భవతి పదము కానిది అవుతుంది, అందనిది అవుతుంది అని. ఏది అందనిది అవుతోంది అంటే పరం రూపం సాక్షాత్ ఇదం, పరం ఉత్కృష్టమైనటువంటి, ఇదం రూపం ఈ రూపము సాక్షాత్తుగా అంటే స్పష్టంగా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇది వాంగ్ మనసయోహో అపదం, వాక్కుకి మనస్సుకి కూడా అందనిది అవుతోంది అనేదాన్ని ఇందులో చెప్తున్నారు. ఇందులో సంబోధనాత్మకమైనటువంటి పదం వెతుక్కుందాం. ముందు నిన్నటి శ్లోకంలో కూడా హస్తి క్షితిధరపతే అనేటటువంటి ప్రయోగం సంబోధన అని అనుకుంటున్నాం. ఇందులో సంబోధన పదం గమనించండి మీరు. నిరాబాధం నిత్యం అన్న చోట ఎక్స్క్లమేటరీ మార్క్ లాంటిది ఉంటుంది చూసారా, అక్కడ ముందు సంబోధన పదం ఉంది అని అర్థం. వరద అనే పదం ఉంది చూసారా, అది సంబోధన. వరదరాజా అని పిలుస్తున్నారు. ఈ వరద పదం మనకి వరదరాజస్తవంలో మొట్టమొదట ఏ శ్లోకంలో ప్రయోగింపబడింది గుర్తుపెట్టుకున్నాం మనం. ఎన్నవ శ్లోకంలో వస్తి మృష్ట వరదం
తమాశ్రయే అని ఒక శ్లోకంలో ప్రయోగింపబడింది. ఎన్నవ శ్లోకమో మనం చెప్పుకున్నాం, 4వ శ్లోకంలో. మళ్ళీ ఇప్పుడు వరద అనే పదం రెండవసారి ప్రయోగింపబడుతుంది. వరదరాజస్తవంలో వరద అనే పదం ఎన్ని పర్యాయాలు ప్రయోగింపబడింది, ఏ ఏ శ్లోకాలలో ప్రయోగింపబడింది, తర్వాత మననం చేసి మీరు వీడియోలు చూసి మళ్ళీ పరీక్ష రాయాలి. కాబట్టి ముందుగానే మీరు ఈ ప్రశ్నలన్నీ మీరే తయారు చేసుకున్న ఆన్సర్లు కూడా రెడీగా పెట్టేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. వరద అనే పదం మళ్ళీ రెండవ పర్యాయం ఈ శ్లోకంలో ప్రయోగింపబడుతుంది. భగవత్ స్వరూపము ఎలాంటిది అని శృతులలో చెప్పబడిందో దాన్ని శ్లోకంలో మొదటి 2 పాదాలలోనూ చెప్తున్నారు. ఉపనిషత్తులలో భగవత్ స్వరూపం ఎటువంటిదని చెప్పబడిందో, ఇప్పుడు అలా చెప్పబడినటువంటి ఆ గొప్పదైనటువంటి తత్వము ఇక్కడ హస్తిగిరి మీద ఎలా ప్రత్యక్ష గోచరంగా మనకి కనిపిస్తోందో దాన్ని ఇందులో మనకి తెలియచేస్తూ వస్తున్నారు. మనకి కంటికి కనపడేది, కంటికి కనపడినది, మాటలకి అందేది, మాటలకి అందనిది, ఇలా ఉండేటటువంటి స్వరూపాన్ని ఇందులో మనం తెలుసుకోబోతున్నాం. ముందు ప్రతిపదార్థం చెప్పేస్తున్నాను, సులభంగా ఉంటాయి చిన్న చిన్న పదాలే, జాగ్రత్తగా గమనిద్దాము. నిరాబాధం అంటే బాధ లేనిది, బాధ అంటే మార్పు లేనిది అని అర్థం. వికారము లేనిది, మారనిది అని అర్థం. నిర్వికారము అని అర్థం. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అనేటటువంటి శ్లోకాన్ని మనం ఒకసారి గుర్తుంచుకుంటే, నిరాబాధం అనే పదానికి అర్థం అవికారాయ అనే అర్థంలో వాడబడుతుంది. నిర్వికారమైనది భగవంతుని యొక్క తత్వము. మిగిలినవైతే మార్పులని పొందుతాయి, భగవత్ తత్వం అయితే మారకుండా ఉంటుంది. మిగిలినవంటే ఏవి అంటే అచిత్తు, చిత్తు. ఇవి కాకుండా ఈశ్వరుడు. ఈశ్వర తత్వం ఉపనిషత్తులలో ఏమని చెప్పబడుతుంది అంటే నిరాబాధం, నిర్వికారమైనది అని చెప్పబడుతుంది. నిత్యం, ఎప్పుడూ ఉంటుంది, కాల పరిచ్ఛేదం లేకుండా ఉంటుంది. నిరవధి, అవధి లేదు, హద్దు లేదు. అంటే ఇక్కడే ఉంటుంది, ఇంకొక చోట ఉండదు అనేటటువంటి తేడా లేదు, అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి దేశ పరిచ్ఛేదం లేకుండా ఉంటుంది. నిత్యం అంటే కాల పరిచ్ఛేదం లేకుండా ఎప్పుడూ ఉండేది, అంతటా ఉండేది అని 2 చెప్తున్నారు. తర్వాత నిరంహః, అంహస్ అంటే అంహః అనే పదం ఇంతకు ముందు మనకు ఒక శ్లోకంలో వచ్చింది. ఒకసారి ఆ శ్లోకాన్ని గమనించుకుంటారా? జోషయేత్ హరిం అనంహసో జనాన్ అనే ఒక శ్లోక పాఠం. ఏ శ్లోకంలో వచ్చింది? మనకైన శ్లోకాలలోనే గుడ్ 8వ శ్లోకంలో. జోషయేద్ధరిం అనంహసో జనాన్. అంహః అంటే పాపము, అదోషము అని మనం చెప్తున్నాం 3వ లైన్లో. గుడ్. ఇప్పుడు మళ్ళీ నిరంహః అంటే దోషరహితమైనది అని చెప్తున్నారు. నిరూపమం, ఉపమ లేదు అంటే ఈ వస్తువులో ఉంటుంది అని చెప్పలేం. అన్ని వస్తువులలోనూ ఉండేదవుతుంది, తనలాంటి వస్తువు మరొకటి లేకుండా ఉన్నది అవుతుంది. ఇది వస్తు పరిచ్ఛేదం లేనిది. భగవత్తత్వం ఎలా ఉంటుంది? ఇలాగేనా అని అన్నారనుకోండి, అబ్బే ఇదా ఇది కాదట్ని. ఏ వస్తువుతోటి ఇలా ఉంటుందని పోల్చి చెప్పలేం మనం. ఆ భగవత్తత్వం కంటే గొప్పదైనటువంటి వస్తువు మరొకటి లేదు కనుక వస్తు పరిచ్ఛేద రహితమైనది. అనంత అని ఒక పదం వాడుతూ ఉంటారు. అనంత అనే పదం మనకి శరణాగతి గద్యంలో చాలా పర్యాయాలు భగవద్ రామానుజులు ప్రయోగిస్తారు. ఆ అనంతత్వం అంటే 3 రకాలైనటువంటి పరిచ్ఛేదములు లేనిది అని అర్థం. దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితమైన దానిని అనంతము అని చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు పరమాత్మ తత్వము నిరవధి, దేశ పరిచ్ఛేదము లేదు. అలాగే నిత్యం,
కాల పరిచ్ఛేదము లేదు, నిరుపమం వస్తు పరిచ్ఛేదము లేనిది. ఈ నిరుపమం అనే పదాన్ని మనం ముందుకు పెట్టేసుకొని దాని తర్వాత నిరంహ అనే పదాన్ని పెట్టుకుంటే వరుసలో మనకి త్రివిధ పరిచ్ఛేద రహితము అనే అర్థాన్ని మనం సమన్వయం చేసుకోవచ్చు. సదా శాంతం, సదా ఎప్పుడూ కూడా శాంతం, రజస్తమస్సులు లేకుండా పరమసత్వమయంగా ఉండేటటువంటిది ఆ తత్వము. శుద్ధం, పరిశుద్ధంగా ఉండేటటువంటిది. వీటికి మళ్ళీ మనం వివరాలని తెలుసుకుంటాం. శాంతం శుద్ధం రెండు పదాలు వాడుతున్నారు. శాంతము అంటే మనం చేరడానికి వీలైనట్లుగా ప్రశాంతంగా సౌమ్యంగా ఉంటుంది. శుద్ధము అంటే అసలు ఆయనలో మరొక గుణము మనకి కనపడకుండా ఉంటుంది అని వివరణ చేసుకుందాం. ప్రతిభటం అవధ్యస్య, అవధ్యం అంటే దోషము, అవధ్యానికి ప్రతిభటంగా ఉంటుంది. అంటే దోషం అక్కడ ఉండడానికి వీలు కానట్లుగా ఉంటుంది. వెలుగుంటే చీకటి ఎలాగైతే సూర్యుడు ఉదయిస్తే చీకటి ఎలా ఉండలేదు అలాగా అవధ్యస్య ప్రతిభటం, సతతం అవధ్యస్య ప్రతిభటం, ఎప్పుడూ కూడా దోషము అంటకుండా ఉండేది, అంటనివ్వకుండా ఉండడానికి తగినటువంటి వైభవము కలిగినది అని పరం బ్రహ్మ ఆమ్నాతం, పరబ్రహ్మ పరమాత్మ ఆమ్నాతం చెప్పబడినది, అభ్యసింపబడినది. పదే 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 అనడాన్ని ఆమ్నాయం అంటారు. ఆమ్నాయము అంటే వేదము అంటారు. అలా అలా మళ్ళీ 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 రిపీటెడ్ గా దాన్ని చెప్తూ ఉండడం. ఎందులో చెప్పారు? శృతి శిరసి ఆమ్నాతం. శృతులు అంటే వేదాలు, శృతి శిరస్సులు అంటే వేదాంతములు, ఉపనిషత్తులు అని చెప్పుకున్నాం. ఉపనిషత్తులు అనే పదానికి మనకి 2 సార్లు ప్రయోగం మనకి మొదటి శ్లోకాలలో చేయబడేది. ఏమిటా 2 శ్లోకాలు? ఇప్పుడే గుర్తు చేసేసుకుందాం. మళ్ళీ మనం తిప్పక్కర్లేదు, పేజీ తిప్పక్కర్లేదు. మొదటి దాంట్లోనే ఉంది చూడండి. ఔపనిషదీ సరస్వతి అనేటటువంటి ప్రయోగంలో ఉపనిషత్తులు అని ప్రయోగించబడింది మొదటి శ్లోకంలో. తర్వాత అప్యనుస్రవ శిరస్సు అని ఒక శ్లోకంలో ప్రయోగం ఉంది. అనుస్రవములు అంటే వేదములు, అనుస్రవ శిరస్సులు అని మనం చెప్పుకున్నాం వేదాంతములు అని 1వ శ్లోకంలో, 3వ శ్లోకంలో. ఇప్పుడు శృతి శిరస్సులు అని ప్రయోగింపబడుతున్నారు. అంటే వేదాంతములయందు పరం బ్రహ్మ ఆమ్నాతం అంటున్నారు. అలాగే 4వ శ్లోకం అని పెడుతున్నారు. వల్లిక శృతిమతల్లిక అంటే శృతిమతల్లికామయీ వల్లిక అన్న చోట వేద వల్లి అంటే ఉపనిషత్తు అని కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు శృతి శిరసి ఉపనిషత్తులయందు పరం బ్రహ్మ ఆమ్నాతం పరవస్తువుని గురించి, పరబ్రహ్మని గురించి అభ్యసింపబడినది, చెప్పబడినది, పదే పదే తెలియచేయబడింది. అలా తెలియజేయబడినటువంటి ఆ వస్తువు యత్ ఏదైతే ఉందో, నిన్న మనం ఎక్సర్సైజ్ చేశాం కదా, యత్ శబ్దము, యత్ ఏదైతే ఉందో తత్ ఆ ఉపనిషత్తులు సిద్ధాంతీకరించినటువంటి ఆ పరబ్రహ్మ మనకి ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే తే పరం రూపం. అలాంటి నీ యొక్క పరం గొప్పదైనటువంటి రూపము సాక్షాత్ వాంగ్మనసయోః అపదం భవతి. నేరుగా నోటితో చెప్పడానికి కానీ మనస్సుతో అనడానికి కానీ అవకాశం లేనంత గొప్పదిగా ఉంది. వాంగ్ మనసులకి అందకుండా ఉంది. తత్ కాకపోతే మాకు ఇక్కడే కనిపిస్తోంది. ఇదం రూపము, ఈ ఉత్కృష్టమైనటువంటి ఈ రూపము ఇదిగో మాటలకి మనస్సుకి కూడా అందనిదిగా ఇక్కడ స్పష్టంగా మాకు కనిపిస్తోంది అంటున్నారు ఈ శ్లోకంలో. అంటే ఈ శ్లోకంలో ఉపనిషత్తుల చేత చెప్పబడినటువంటి భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి పరత్వాన్ని స్థాపించారు.
అది అందదు అనే ఆశ వదులుకోకండి, ఇదిగో ఇక్కడ మనం అందుకోవడానికి వీలుగా ఉంది, అయినా అవాంగ్మనస గోచరమైనటువంటి గొప్పతనాన్ని కలిగి ఉంది భగవంతుని యొక్క తత్వము అని ఇందులో మనకి తెలియజేస్తున్నారు. ఇందులో ఎన్ని విశేషణాలు ఉన్నాయి ఒకసారి మనం పదాలని లెక్క పెట్టుకుంటూ వస్తే ఒక్కొక్క విశేషణాన్ని తీసుకుంటే నిరాబాధం 1, నిత్యం 2, నిరవధి 3, నిరంహః 4, నిరుపమం 5, సదాశాంతం 6, శుద్ధం 7, అవధ్యస్య సతతం ప్రతిభటం 8. అంటే మొత్తం 8 విశేషణాలు శృతి సిద్ధాంతీకరించినటువంటి పరబ్రహ్మకి ఇందులో మనకి చెప్పబడుతున్నాయి అంటారు. నిజానికి అసలు ఈ శ్లోకం ఎందుకు మొదలవుతోంది? కళ్యాణ గుణయోగాన్ని చెప్పారు. ఇప్పుడు దివ్యమంగళ విగ్రహాన్ని మనకి కనపరుస్తున్నారు. దివ్యమంగళ విగ్రహ యోగాన్ని మనకి ఇందులో తెలియచేస్తున్నారు. నాస్తికులు లేదు 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 అంటారు. ఏం లేదని అంటారు అనంటే 9 విశేషాలని అంటున్నారు. కాదు, 8. మీరు 9 అని దేన్ని అనుకుంటున్నారు అంటే పరంబ్రహ్మకే ఈ ముందర ఉండేవన్నీ కూడా విశేషణాలు. సతతం అవధ్యస్య ప్రతిభటం అన్నదంతా కూడా ఒకటే విశేషం, హేయ ప్రతిభటంగా ఉంటుంది అని వివరణ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా మీరు గమనించుకోండి. ఇక్కడ లేదు అని చెప్పే వాళ్ళని నాస్తికులు అని అంటారు. ఏం లేదని చెప్తారు వాళ్ళు అనంటే ఈ జీవుడి కంటే ఈ ప్రకృతి కంటే వేరైనది మరొకటి లేదు అంటారు వాళ్ళు. దీన్ని నియమించేవాడు లేడు, ఇది నియమింపబడేది కాదు, కంటికి కనిపిస్తున్నాయి కనుక ఇవే ఉన్నాయి, మరొకటి ఏమీ మనకి లేదు అనేటటువంటి వాదనని త్రోసిపుచ్చి ఉంది అని ఉపనిషత్తు సిద్ధాంతీకరించింది అని ముందుగా దాన్ని తెలియచేస్తున్నారు. అయితే ఆ ఉపనిషత్తు కూడా సిద్ధాంతమైతే చేసింది కానీ అది అందుకోవడానికి తగినది కాదు అని చెప్పేసింది. మళ్ళీ అలా మనం విడిచిపెట్టేస్తామేమో అని లేదు, అందుబాటులోనే ఉంది అని కరిగిరి మీద ఉండేటటువంటి స్వామి యొక్క రూపాన్ని మనకి చూపిస్తున్నారు అని అంటున్నారు ఇందులో. ఇక మనకి కంటికి కనిపించేవి అంటే ఒకటి కంటికి కనిపిస్తుంది, ఒకటి మనస్సుకి అనిపిస్తుంది. ఏవేవి అంటే అచిత్తు చిత్తు. లోకంలో మనకి జడముంది, చైతన్యవంతమైనటువంటి పదార్థం ఉంది. జడ పదార్థాన్ని ప్రకృతిని మనం కంటితో చూడగలుగుతున్నాము, వాక్కుతో మనం దాన్ని తెలియచెప్పగలుగుతున్నాము. ఇక చైతన్యవంతమైనటువంటి జీవుడు అని చెప్పబడేటటువంటి ఈ పదార్థం నేను 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 అనుకుంటున్నాను చూసారా, ఇది మనకి ఎలా కలుస్తోంది అంటే కంటికి కనపడడం లేదు. మనం ఎంత స్కాన్ తీసినా లోపల ఉండేటటువంటి జీవతత్వము ఎవరికి అందేది కాదు. కానీ అది తెలియబడుతోంది, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. నేను అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను అంటున్నాను, నేను వింటున్నాను అని అనుకుంటూ ఉండే ఆ నేను అనేది మనస్సుకి అందుతోంది, అంతే తప్ప మిగిలినటువంటి ఇంద్రియాలకి అందడం లేదు. కనుక అవే ఉన్నాయి, వీటి రెండిటికీ అందని మరొక పదార్థం అంటూ ఏది లేదు అని అంటారు. కాదు, పరంబ్రహ్మ అనేటటువంటి ఈశ్వరుడు అనేటటువంటి నియామకుడు ఒకడు ఉన్నాడు, ఆయనే జగత్తునంతటినీ కూడా నడిపిస్తున్నాడు అని చెప్పడం ఉపనిషత్తుల సిద్ధాంతం. కనుక అదే బ్రహ్మసూత్రాలు, వాటికి వ్యాఖ్యానాలు వ్యాస భగవానుడు, భగవద్రామానుజులు ఆ పరబ్రహ్మ తత్వాన్ని స్పష్టంగా ప్రతిపాదన చేశారు. ఇప్పుడు ఆ పరబ్రహ్మ ఈ చేతనాచేతనాల కంటే వేరైనది, మార్పుని పొందకుండా ఉండేది అని చెప్తున్నారు. ఎందుకు? మీకు కనిపిస్తున్నాయి రెండు మార్పుని పొందుతాయి. ఎలా మార్పుని పొందుతాయి అంటే ప్రకృతి స్వరూపంతో మార్పుని పొందుతుంది, జీవుడు స్వభావంతో మార్పుని పొందుతాడు. ఇది ఆ రెండిట్లోనూ ఉండేటటువంటి పరిణామం. కానీ భగవంతుడిలో అయితే ఆ రకమైనటువంటి వికారాలు ఉండవు, ఆ రకమైనటువంటి మార్పులు ఉండవు అని చెప్తున్నారు. ప్రకృతి అయితే, ఈ జడమైతే ఇది రూపమే మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూసినది మరి కొంతసేపటికి మార్పుని పొందుతూ ఉంటుంది. ఇక జీవుడైతే స్వభావంలో మార్పుని పొందుతూ ఉంటాడు. ఎలా చెప్తారు అని అంటే, మనం చిన్నప్పుడైతే కొంచెం జ్ఞానం ఉంటుంది,
మధ్య వయస్సు వచ్చేసరికల్లా పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుంది. మళ్ళీ వృద్ధాప్యం వచ్చేసరికల్లా ఆ జ్ఞానం మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. ఏమిటో మర్చిపోతున్నాను అని అంటాను చూసారా. అంటే మొదట అసలు జ్ఞాన లేశం, తర్వాత సంపూర్ణ జ్ఞానం, తర్వాత మళ్ళీ అల్ప జ్ఞానం. ఇలాగ మొదట కొంచెం శక్తి, తర్వాత పరిపూర్ణమైనటువంటి శక్తి, మళ్ళీ శక్తిహీనత, ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి. జీవస్వరూపం అలాగే ఉంటుంది అణుస్వరూపంగానే, కానీ దానికి ఉండేటటువంటి అవస్థా భేదాలు రకరకాలుగా మారుతూ ఉంటాయి. ఇది పరిణామం అన్నమాట, ఇది వికారం అన్నమాట. అది చేతనానికి ఉంటుంది, అచేతనానికి ఉంటుంది. కానీ భగవంతుడికి మాత్రం ఆ రకమైనటువంటి మార్పు ఉండదు. ఆ మార్పు లేకుండా ఉండే తత్వం ఏదైతే ఉందో అది నిరాబాధం అని చెప్తుంది ఉపనిషత్తు. అక్కడ మనం తెలుసుకోవడానికి అలా మారకుండా ఎలా ఉంటాడండి? ఎందుకంటే ఒక వస్తువు మరొక రూపాన్ని సంతరించుకోవడం అనేది మనం కారణము కార్యము అని మారేటప్పుడు కారణము కార్యరూపాన్ని ధరిస్తుంది అని అంటారు. కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇదివరకు విన్నారు, అయినా మరొకసారి మనం చెప్పుకుందాం. బంగారం, ముద్ద బంగారం ఉంది, ఆభరణ బంగారం ఉంది. ముద్ద బంగారం కారణమైతే ఆభరణం మనకి కార్యంగా పరిణమిస్తోంది. అలాగే మట్టి ముద్ద కారణమైతే కుండ కార్యంగా పరిణమిస్తోంది. అలాగే నూలు కారణమైతే వస్త్రం కార్యంగా పరిణమిస్తోంది అని మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే ఏదైతే మూల కారణమై అదే మళ్ళీ మరొక రూపాన్ని సంతరించుకుంటుందో అది ఉపాదాన కారణం అని చెప్తారు అని అనుకున్నాం. మూలమైనటువంటి ప్రధానమైనటువంటి ముద్ద అది ఉపాదాన కారణం అని చెప్పబడుతుంది. తయారు చేయడానికి ఒక కుమ్మరి కావాలి, తయారు చేయడానికి కొన్ని వస్తువులు కావాలి, అదే నిమిత్త కారణం, సహకారి కారణం అని అంటారు. లోకంలో ఏ వస్తువులు తయారవ్వాలి అనన్నా 3 రకాలైన కారణాలు ఉండాలి. కానీ భగవంతుడు జగత్తుని సృష్టించినప్పుడు ఆ 3 కారణాలు తానే అవుతాడు అని చెప్తారు. పోనీ తానే అవనివ్వండి, అందులో కూడా మనకేమీ ప్రతిబంధకం లేదు. కాకపోతే సందేహం ఎక్కడా అంటే భగవంతుడు మారడు అని అంటున్నారు. భగవంతుడే జగత్తుకి సృష్టికర్త అంటున్నారు. జగత్తుని చేసేవాడు భగవంతుడు అంటున్నారు. అంటే కారణం కార్యంగా మారుతోందా లేదా? అప్పుడు కారణం కార్యంగా మారుతున్నప్పుడు ఉపాదాన కారణం మారినప్పుడు వికారం ఏర్పడుతోంది కదా అని ఒక సందేహం వస్తుంది. అక్కర్లేదు, ఆ సందేహానికి ఒక నివృత్తి ఉంది అంటున్నారు. భగవంతుడు సృష్టి చేస్తాడు. జగత్ సృష్టికర్త ఆయనే మట్టి, ఆయనే కుండ అని మనం అనుకుంటున్నాం. అయితే మట్టి కుండగా మారినప్పుడు మట్టి కనపడలేదు, కుండ లేనప్పుడు మట్టిగారే కనిపిస్తోంది. ఇదో అదో మనకి తెలుస్తోంది. మరి భగవంతుడు జగత్తుని సృష్టి చేసినప్పుడు జగత్తు ఒక్కటే కనిపిస్తుందా, లేక భగవంతుడు భగవంతుడిలాగే ఉంటాడా అన్న సందేహానికి శాస్త్రీయమైన ప్రమాణాలు ఏం మనం చెప్పుకోవద్దు. నెమలి ఉంది, ఆ నెమలి పింఛం విప్పి నాట్యం చేస్తుంది. నెమలిలో ఉందా ఆ పింఛం? ఉంది. కానీ ఒకప్పుడు కనపడుతూ ఉంది, ఒకప్పుడు కనపడకుండా అవుతుంది. నెమలి పింఛాన్ని విప్పి నాట్యం చేసినప్పుడు, పురి విప్పి నాట్యం చేసినప్పుడు ఆ పురి వేరేగా ఉంది, అది నెమలిలాగే ఉంది. నెమలిలోంచే వచ్చింది ఆ పురి, కానీ నెమలిగానే ఉంటూ తనలో ఉండేటటువంటి ఒక అంశాన్ని విస్తరింప చేసి చూపించింది కావాలన్నప్పుడు. లేనప్పుడు మళ్ళీ దాన్ని సంకుచింప చేసి తనలో పెట్టేసుకుంటోంది. లోకంలో నెమలిని మనం చూస్తే ఇప్పుడు నెమలే అలా చేయగలిగినప్పుడు పరమాత్మకి ఆ శక్తి ఉండదా అని మనం చక్కగా అనుకోవచ్చు. చెట్టు విత్తు అంటే మళ్ళీ విత్తు కనపడదు మనకి, చెట్టే కనిపిస్తుంది. చెట్టు కనపడదు మనకి, విత్తే కనిపిస్తుంది. అలా కాకుండా రెండూ కనిపిస్తూ ఉండాలి. అసలైన మూల వస్తువు మారకుండా ఉండాలి. దీనికి శాస్త్రీయంగా సాలెపురుగును మనకి ఉపమానంగా చెప్తూ ఉంటారు. సాలెపురుగు ఉంది, గూడుని కడుతుంది, తనలో ఉండేటటువంటి జిగురు లాంటి పదార్థాన్ని తీసుకొని వస్తుంది బయటికి, దాంతో గూడు అల్లుతుంది, మళ్ళీ తానే ఆ గూటిని తనలోకి తీసేసుకుంటుంది. ఇప్పుడు సాలెపురుగులాగే ఉంటూ గూడుని నిర్మాణం చేస్తే తనలోంచి తీసినటువంటి ఒక పదార్థం ద్వారా ఆ మాత్రం శక్తి జగత్ సృష్టికర్త అయినటువంటి పరమాత్మకి ఉండదా అంటారు గ్రంథాలలో. అంచేత భగవంతుడు నిరాబాధం అంటే
జగత్తుని సృష్టి చేసిన త్రివిధ కారణం తాను అయినా మార్పుని పొందకుండా ఉండేటటువంటి తత్వము. చిత్తు అచిత్తు మారతాయి, కానీ భగవంతుడైతే స్వరూపంతో మారడు, స్వభావంతో మారకుండా ఉంటాడు అని ఉపనిషత్తు మనకు చెప్తూ ఉంటుంది. ఈ పదం దగ్గర మరొక మాట మనం గుర్తుపెట్టుకుందాం. గుణాల గురించి చెప్పేటప్పుడు నిర్గుణుడు అని పరమాత్మ గురించి చెప్పినటువంటి శృతులని ఎలా సమన్వయం చేస్తారు అంటే హేయ గుణములు లేనివాడు అని కదా చెప్తున్నారు. అలాగే నిరాబాధం నిర్వికారుడు అని అన్నప్పుడు ఆయనలో మార్పు రాదు. ఎలాంటి మార్పు రాదు అంటే కర్మకృతమైనటువంటి మార్పులు ఆయనకి రావు. ఆయన ఈ జీవులలో ఉన్నా ఈ ప్రకృతిలో ఉన్నా వీళ్ళ దోషాలు ఆయన్ని అంటకుండానే ఉంటాయి. హేయమైనటువంటి మార్పు లేకుండా ఉండేటటువంటి వాడు ఆయన. మార్పుని పొందుతాడు, కానీ అది తన ఇష్టంతో పొందుతాడు తప్ప తాను తప్పనిసరిగా పొందేటటువంటి మార్పు కాదు. మనం పిల్లిలా పుట్టాలి అంటే పిల్లిగానే పుడతాం, అది మన కర్మవశం వల్ల పుడతాం. కానీ భగవంతుడు పిల్లి అవ్వాలి అంటే పిల్లిగా అవుతాడు, కానీ కర్మవశం చేత కాదు, తాను అలా అవ్వాలనుకున్నాడు కనుక అవుతాడు అంటారు. దీనికి మనం లౌకికంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే ఒక నటుడు ఉన్నాడు. ఆయన మంచి యువకుడు, 25 ఏళ్ల వయస్సు వాడు. కానీ ఆయన ఒక 70 ఏళ్ల ముసలివాడి యొక్క పాత్రను పోషిస్తున్నాడు. అప్పుడు ఆయన ముసలివానిగా వేషాన్ని సంతరించుకుంటున్నాడు, ఆ ముసలితనాన్ని తెచ్చిపెట్టుకుంటాడు, ముసలివాడిలాగే కనిపిస్తాడు. కానీ ఆ మార్పు ఆయనకి కర్మ వల్ల వచ్చినటువంటి మార్పు కాదు, ఆయన సంకల్పం వల్ల వచ్చినటువంటి మార్పు. అలాగే భగవంతుడు రకరకాలైనటువంటి రూపాలని పొందినట్లుగా కనిపించినా ఆ మార్పు ఆయనకి కర్మకృతమైన మార్పు కాదు, ఆయనకి విధిగా పొందవలసినటువంటి మార్పు కాదు. కనుక ఆయన ఎప్పుడూ అవికారాయ శుద్ధాయ నిర్వికారుడే అయి ఉంటాడు అని నిరాబాధం అని మొదట ఆయన వైభవాన్ని గురించి మనకి మొదటి విశేషణంలో తెలియచేస్తారు. నిత్యం ఇది కామన్, మనమైతే ఇప్పుడు ఉంటాం తర్వాత పోతాం, కానీ ఆయన సర్వకాలికమైనటువంటి వస్తువు. ఆయనలో ఏమీ కాలం వల్ల ఏ రకమైనటువంటి తేడా రాదు అంటారు. అలాగే నిరవధి, ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండడు అనడానికి లేదు, సర్వవ్యాపకుడు. నారాయణ శబ్దం సర్వవ్యాప్తిని చెప్తుంది కాబట్టి అంతటా వ్యాపించి ఉండేవాడు ఆయన అంటారు. నిరూపమో ఉపమాన రహితుడు అంటే అలాంటి వస్తువు మరొకటి లేదు, అంతకంటే అధికమైనటువంటి వస్తువు మరొకటి లేదు. నిరంహః పుణ్య పాప రూపమైనటువంటి కర్మ సంబంధం ఏమాత్రం లేకుండా ఉన్నవాడు, పరిశుద్ధుడు అయినటువంటి వాడు ఆయన. సదా శాంతం ఎప్పుడూ మనం చేరడానికి వీలైనటువంటి రీతిలో ఉండేటటువంటి గొప్ప సదా సేవించటానికి వీలైనటువంటి శాంతమైనటువంటి స్వరూపము కలిగిన వాడు ఆయన. శుద్ధం అంటున్నారు. ఈ శుద్ధం అన్న చోట కశ్రీ శ్రియ పరమసత్వ సమాశ్రయ కహ, పరిశుద్ధుడు, సత్వగుణమే తప్ప మరొకటి లేనటువంటి వాడు ఆయన. మనలో అయితే అన్ని ఉంటాయి, ఆయన సత్వానికే ఆలవాలంగా ఉన్నవాడు. సతతం అవధ్యస్య ప్రతిభటం, ఇంతకు ముందు చెప్పారు అహం నిరంహః అని, దోషాలు లేనివాడు అని. ఇప్పుడు చెప్తున్నారు దోషాలకి ప్రతిభటుడై ఉంటాడు. ఎందుకు 2 సార్లు చెప్పడం అండి అంటే ఏం అర్థం చేసుకోండి. సహజంగా దోషం లేకుండా ఉండడం అనేది ఒక లక్షణమైతే, తనని ఆశ్రయించిన వారికి కూడా దోషం లేకుండా చెయ్యడం అనేది మరొక గొప్పతనం అన్నమాట. కొన్ని గొప్పతనాలు సహజంగా మనకుంటే, ఇప్పుడు ఒక వ్యక్తి మంచిగా తెల్లగా ఉంటున్నాడు, మంచి కలర్ ఆయనకి ఉంది, మంచి తెల్లగా ఉండేటటువంటి వ్యక్తి తాను సహజంగా తెల్లగా ఉన్నాడు, కానీ తన దగ్గరికి వచ్చిన వాళ్ళని తన రంగు కలిగే వాళ్ళుగా చేయగలుగుతాడా అంటే చెయ్యలేడు. మీ దగ్గర ఉంటే మా నల్లవాడికి కూడా తెలుపు వస్తుంది అని అంటూ ఉంటారు, కానీ నిజానికి ఆయన తెలుపు ఆయనదే, వీడి నలుపు వీడిదే అన్నట్లుగా ఉంటుంది లోకంలో. మనలో దోషాలు లేకుండా ఉండడం అనేది ఒకటి,
మన దగ్గరికి వచ్చిన వారికి కూడా దోషం లేకుండా చేయగలగడం అనేటటువంటి గొప్పతనం ఒకటి. ఇవి పవిత్రమైనటువంటి వస్తువులకి ఉంటున్నాయి. పసుపు ఉందనుకోండి, సహజంగా శుద్ధమైనది, ఆ పసుపు పట్టిన వారిని కూడా శుద్ధి చేయగలిగినది అంటారు. అలాగే భగవత్తత్వం కూడా తాను సహజంగా శుద్ధమైనది, తన దగ్గరికి వచ్చిన వారిలో దోషాలు కూడా లేకుండా చేసినది. చెట్టు నీడ కిందకి వెళితే ఎలాగైతే ఎండ తగలకుండా కాపాడుతుందో, భగవంతుని దగ్గరికి వెళితే మనలో ఉండేటటువంటి దోషాలు కూడా పోగొట్టి మనని కూడా పరిశుద్ధంగా చేసేటటువంటి తత్వం అని అలా ఒక 8 విశేషణాలతో కూడినటువంటి విశిష్ట వస్తువుగా భగవత్తత్వాన్ని శృతి ప్రతిపాదన చేసింది. బాగుందండి. అయితే మరి మాకు ఆ పరబ్రహ్మ ఎలా లభిస్తాడండి, ఒక్కసారి మేము పొందాలనుకుంటున్నాము అంటే అదెక్కడ దొరుకుతుంది అంది ఉపనిషత్తు. ఇది వచ్చిన కొంప ముంచింది. ఇంత గొప్పగా చెప్పి అదెక్కడ దొరుకుతుంది అన్నారు. అరే ఎలా దొరకదా అంటే, నా చక్షుష, మీ కంటికి అందదు, మీ చెవికి అందదు, మీ ప్రయత్నానికి అందదు, మీ ఉపాసనకి అందదు. గొప్పగా చెప్పింది, బాగా ప్రతిపాదన చేసింది. చేసి చివరికి ఏమంది అంటే, ఏదైతే పరబ్రహ్మ అది కంటికి కనిపించనిది, మన ఇంద్రియాలకి అందనిది, అది మనకి పొందడానికి వీలైనది కాదు అని దాని గొప్పతనాన్ని చెప్తూ చెప్పేసింది. ఎప్పుడైతే అంతా విన్న తర్వాత ఆఖరికి ఇది చెప్తే, ఓహో అయితే మనం దీనికోసం ప్రయత్నం చెయ్యక్కర్లేదన్నమాట, ఇది మనకి దొరకదు, ఉంటే ఎంత లేకపోతే ఎంత అని పెద్దలు కూడా ఉపాసన కూడా చేయకుండా పరతత్వాన్ని పొందడం వదిలేస్తారేమో అనేటటువంటి బెంగతో, అలాంటి అనుమానం కాకుండా కూరతాళ్వాన్ ఆ పరబ్రహ్మ తత్వం ఎంత అందుబాటులో ఉందో చూడండి. ఉపనిషత్తులా చెప్పటం లేదు. ఈ హస్తగిరి ఏం చెప్తోంది అంటే, అంత గొప్పదే ఇదిగో ఇక్కడే ఉంది అని చూపిస్తోంది అని అంటున్నారు. భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహ రూపం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇది శ్లోకంలో వరద అనే సంబోధన ఉంది చూసారా. వరద తే పరం రూపం, తే పరం రూపం. హస్తగిరి మీద నేను చేసి ఉన్నటువంటి ఉపనిషత్తుల చేత చెప్పబడిన గొప్పతనంతో కూడినటువంటి భగవంతుని యొక్క గొప్పదైనటువంటి రూపము సాక్షాత్ స్పష్టంగా అందరూ గ్రహించడానికి వీలుగా అందుబాటులో సులభంగా ఈ హస్తగిరి మీద కనిపిస్తోంది. నువ్వు అలా ఉపనిషత్తులు అలా చెప్పినా అందరూ అందుకోవడం కోసమే ఇక్కడికి వచ్చి ఉన్నావయ్యా, కానీ అలాని సులభంగా అందిపోతావని అనుకోవటం లేదు. ఇది కూడా వాంగ్ మనసయోహో అపదం. చూస్తూ ఉంటే ఇప్పుడు మామూలుగా ఉపనిషత్తు అలాగే చెప్తుంది, అబ్బో చెప్పలేమండి, అందదండి అంది. మనము అలాగే అంటున్నాం, చెప్పలేమండి అంటున్నాం. ఈ చెప్పలేమనేది ఎలాంటి చెప్పలేము అంటే, అబ్బో మనం సుందరబాహుస్వామి మూలవర్లను చూసినామండి, ఆ అందం మరి ఇంక చెప్పలేము అంటున్నారు. అంటే ఇప్పుడు చూసి చెప్పలేమంటున్నారా, చూడకుండా చెప్పలేమంటున్నారా అంటే, చూడలేము అని చెప్పింది ఉపనిషత్తు, చూసి ఆ గొప్పతనం మన మాటలకి అందనిది, మన మనస్సుకి అందనిది అని అంటున్నాం అన్నమాట. ఇక్కడ అపదం వాంగ్ మనసయో అనేది ఎలాంటిది అంటే, కంటికి కనిపిస్తోంది, ఆ రూపం ఉంది, ఆ దివ్యమంగళ విగ్రహం ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి వైభవం కలిగి అనిపిస్తోంది. అబ్బో దాని గొప్పతనం వాంగ్ మనస్సులకి అందేది కాదు అంటూ అద్భుతమైనటువంటి శృతి ప్రతిపాదించినటువంటి పరతత్వము హస్తగిరి మీద అందరి కోసము రూపుదాల్చి అద్భుతమైనటువంటి రూపంతో ప్రకాశిస్తోంది అంటున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకుని తర్వాత మనం రామానుజ వైభవాన్ని సంకీర్తనం చేసుకుందాం. నేను చెప్తాను, ఈ శ్లోకాన్ని చెప్పండి.